వదిలి ఆ సాంగ్ ఏందో కాన్సెప్ట్ కూడా అర్థం కాకుండా, ఆ సాంగ్ లిరిక్స్ కూడా అర్థం కాకుండా ఫ్యాన్స్ డిసప్పాయింట్మెంటే చేస్తుంది అన్న. సో మరి సినిమా మీద అయితే ఏం హోప్స్ అంటే ఒకప్పుడు హైప్ ఉండింది, ఇప్పుడు అంత లేదన్న. సో మరి ఇన్నిసార్లు వీరమ్మలు హిట్ కొట్టడం కష్టమే అంటారు? ఖచ్చితంగా అయితే కష్టమేనా, ఎందుకంటే వీరమల్లు నుంచి ఒక సాంగ్ వచ్చింది. ఎలా అనిపించింది? మన మొత్తానికి అయితే డిసప్పాయింట్మెంట్ అన్న, ఎందుకంటే లిరికల్ సాంగ్ అంత లిరిక్స్ కూడా అర్థం కాలేదన్న. ఎక్కడే కానీ రత్నం గారి మార్క్ కూడా కనపడలేదు ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే ఈ నెల 30 తారీఖు కూడా మనకి సినిమా రిలీజ్ కావాల్సింది, మళ్ళీ ఎప్పుడో రిలీజ్ కావాల్సింది పోస్ట్ పోన్ అనుకుంటూ ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ అన్న లేకపోతే గ్లిమ్స్ అన్న వచ్చింటే బాగుండు. అట్లాంటిది మనకి ఒక సాంగ్ వదిలి ఆ సాంగ్ ఏందో కాన్సెప్ట్ కూడా అర్థం కాకుండా, ఆ సాంగ్ లిరిక్స్ కూడా అర్థం కాకుండా ఫ్యాన్స్ డిసప్పాయింట్మెంటే చేస్తుంది అన్న. సో మరి June 1 నుంచి థియేటర్స్ క్లోజ్ అంటున్నారు కదా, వీరమ్మలు మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుంది అన్న. అది గిట June 1 నుంచి థియేటర్స్ క్లోజ్ అయితే కన్ఫర్మ్ గా ఇది కూడా పోస్ట్ పోన్ అవుతుంది. అసలు ఈ సినిమా యాక్చువల్ గా క్రిష్ గారిది. ఆయన కూడా ప్రాజెక్ట్ నుంచి తప్పించుకొని వేరే డైరెక్టర్ కి పెట్టేసి, యంగ్ ప్రొడ్యూసర్స్ ని పెట్టేసి, అదే సినిమా మొత్తం క్లమ్జీ అవడము, యూనిట్ మొత్తం వాళ్ళకి యూనిటీ లేకుండా ఉండడము, అట్లా సినిమా మీద అయితే ఏం హోప్స్ అంటే ఒకప్పుడు హైప్ ఉండింది, ఇప్పుడు అంత లేదన్న. సో మరి ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అయింది కదా, మరి ఫ్యాన్స్ కూడా అదే ఈ సినిమా మీద అయితే నిరాశగానే ఉన్నామన్న. ఇంకెంతసేపు ఉన్నా సరే మనకు ఓజీ అన్న వస్తే బాగుంటది. ఆ ఓజీ వచ్చిన రోజు అయితే ఇంకా థియేటర్లు శవాలుగా మారుతాయి అన్న. సో మరి హరిహర వీరమ్మలు హిట్ కొట్టడం కష్టమే అంటారు? ఖచ్చితంగా అయితే కష్టమేనా, ఎందుకంటే ఆ క్లమ్జీనెస్ అనేది ఫస్ట్ వాళ్ళు రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ నుంచి అయినా సరే క్లియర్ గా కనిపిస్తుంది అన్న. ఈ సినిమాలో యాక్చువల్ గా క్రిష్ గారే ఉండింటే కూడా యూనిట్ బాగుండేది అనిపిస్తుంది. చూడాలన్న సినిమా రిలీజ్ అయితే ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుంది అన్న.